అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చికెన్ కర్రీ స్పైసీగా టేస్ట్గా కావాలంటే చికెన్ కర్రీలో పెరుగు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. శుభ్రం చేసుకున్న చికెన్లోకి ఫ్రై ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లోకి మసాలా పొడి కోసం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగా మొగ్గలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని పొడిలా చేసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఎండుమిరపకాయలు, ఉల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కారం, పసుపు వేసుకొని కలిపి ఉంచుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకొని మసాలా పొడి వేసుకొని మూత పెట్టి కలుపుకుంటూ పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లోకి కట్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే స్పైసీ చికెన్ రెడీ అవుతుంది.